మామూలుగా తీయాలా అన్న యాక్టర్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిన అన్న రవితేజ అన్న కోమాన డైరెక్టర్ ఎవరో కానీ కనిపిస్తే 20 లీటర్ల పాలతో పాలాభిషేకం చేయాలన్న ఏమన్నా సినిమా తీసిన అన్న డైరెక్టర్ అరే డైరెక్టర్ ఎప్పుడన్నా పాలాభిషేకం చేయాలన్న మామూలుగా తీయలేదన్న 2 కళ్ళు సరిపోలే అన్న 3వ కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది అన్న దేవునికి అరే ఏమన్నా తీసిన అన్న సినిమా అరే పబ్జీని కూడా మామూలుగా చూపించింది అన్న గన్ను ఫైరింగ్ అరే ఏమన్నా యాక్షన్ అన్న అరే ఏమన్నా పబ్లిక్ అన్న ఏమన్నా తీసిండు అన్న సినిమా ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి రావాలి అన్న అరే అమ్మవారి చేతుకు అరే దేవుని మహిమ అన్న మామూలుగా తీయాలన్న దేవుడిని చూపించండు ప్రతి ఒక్క సీన్ అంతే అన్న మామూలుగా చూపించలేదన్న సినిమాని ఇలాంటి సినిమాలు రావాలి తెలుగు ఇండస్ట్రీకి కావాలి అంతే అన్న థ్యాంక్ యూ ఈగల్ సినిమా ధమాకా పీపుల్ మీడియా 100 కోట్లతో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చింది అది ఏంటంటే మన తెలుగు స్క్రిప్ట్ తగ్గట్టుకు సంబంధించింది ఇప్పుడు చూస్తే గనక ఇది హాలీవుడ్ స్క్రిప్ట్ సంబంధించింది డైరెక్టర్ కూడా చాలా స్టైలిష్ గా ఫైట్ సీన్స్ గానీ ఒక్కొక్క వేరియేషన్ షాట్స్ గానీ మేకింగ్ ప్రొడక్షన్ ప్రకారంగా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా రవితేజ గారిని చూపించిన షేడ్స్ చూస్తుంటే రకరకాల షేడ్స్ అసలు ప్రతి ఒక్క స్క్రీన్ చూస్తుంటే చాలా మెస్పరైజింగ్ అనిపిస్తుంది క్లైమాక్స్ 40 మినిట్స్ చూస్తుంటే ఆసమ్ అనిపిస్తుంది దీంట్లో లీడ్ వచ్చేసి అందరూ ఇండియాని చిన్న చూపు చూస్తారు బట్ ప్రతి ఒక్క ఇండియా వాడు కూడా అదర్స్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతారు కానీ మన ఇండియాలో ఎంత మెస్పరైజింగ్ క్రియేట్ చేయాలి అనేది ఒక దైవశక్తి గాని ఒక మానవ శక్తి గాని విధ్వంసం అనేది ఆయుధం పట్టకుండా దేవుడు కూడా మనకు విజయాన్ని ఇవ్వడు ఆయుధం లేకుండా విజయాన్ని ఎలా ఇచ్చాడు అనేది మాస్ మహారాజా ప్రేక్షకులతో పాటు ఆల్ ప్రేక్షకులకి ఒక మంచి లీడ్ అనేది ప్రెజెంటేషన్ చేశారు మన రవితేజ గారు ఇలాంటి సినిమాలు చాలా మోటివేషన్ ఉంటుంది బట్ ఆర్మ్స్ ప్రకారంగా చూస్తుంటే గనక దీని పాజిటివ్ ప్రెజెంటేషన్ అనేది స్క్రీన్ మీద చూస్తేనే ఆడియన్స్ ఒక మంచి బజ్ వస్తుంది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ రవితేజ ఇప్పుడే ఈగల్ సినిమా చూసాను ఈగల్ సినిమా చూడగానే నాకు ఒక కేజీఎఫ్ పని చేయలేదు దాంతో పాటు ఒక సలార్ కూడా పని చేయలేదు భయ్య అన్ని విధాలుగా దూసుకెళ్ళిపోయిన సినిమా ఈగల్ ఆ ఎలివేషన్స్ గానీ ఆ స్క్రీన్ ప్లే గానీ ఆ డైరెక్షన్ గానీ ఆ డైలాగ్స్ గానీ మాస్ మహారాజా ఆయన కెరియర్ లో అప్పుడులో యూడియేట్ చూసుకున్నాం దాని తర్వాత ఎన్నెన్నో సినిమాలు చూసుకున్నాం విక్రమార్కుడు చూసుకున్నాం వాటన్నిటికి మించిపోయి యాక్షన్ మూవీ ఏంటంటే ఖచ్చితంగా ఈగలని చెప్పొచ్చు మామూలు చితకొట్టాడు కాదు భయ్య రవితేజ గారు నిజంగా చితకొట్టారు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు సో మనం పార్ట్ 1 అనుకుంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది చాలా ట్విస్టుల మీద ట్విస్టులు కథ గానీ స్క్రీన్ ప్లే గానీ డైలాగ్స్ గానీ ప్రతి ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ కూడా ఇరగదీశాడు భయ్య ఏం చెప్పమంటున్నా రవితేజ గారి గెటప్ గానీ ఆ స్టోరీ సెలక్షన్ గానీ ఇప్పుడు దాకా రవితేజ గారిని ఈ లుక్ లో అయితే చూడలేదు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నిజంగా సినిమా అయితే గూస్ బంప్స్ అనమాట ఆ ఇచ్చిన ఎలివేషన్స్ అయితే నిజంగా కేజీఎఫ్ సల్లార్ కూడా సరిపోతున్నా కానీ అసలు ప్రతి సీన్ అయితే పబ్జీ అసలు మామూలు మాట కాదు గన్స్ అనమాట స్నైపర్స్ మొత్తం గన్స్ తో వేరే విధ్వంసం సృష్టించాడు కారుకి గన్లు పెట్టి అసలు వామ్మో అసలు ఆ ఫైట్లు అయితే వేరే లెవెల్ అన్న చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మీరు ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఇంత బ్లాక్ బాస్టర్ గన్స్ తో ఫైట్లు కానీ చూసుండ్రు చాలా అంటే చాలా బాగుంది ఆ లవ్ స్టోరీ కానీ ఆ ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ కానీ మెయిన్ స్టోరీ కానీ చాలా గన్స్ గురించి గన్స్ ని మిస్యూజ్ గురించి తీసిన పాయింట్ అనమాట డైరెక్టర్ గారి అసలు విజువలైజేషన్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి అన్న దానికి మించి ఉంటది ఇంకా గన్స్ తో విధ్వంసమే అనమాట లాస్ట్ ఫ్లైట్ అయితే అసలు ఎమోషనల్ అయిపోతారు పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది సూపర్ డూపర్ అని చెప్పొచ్చు చాలా బాగుంది పబ్జీ గన్స్ అన్ని అలా ఉన్నాయి అసలు ఒక్కొక్క సీన్ వస్తుంటే గూస్ బంప్స్ లాగా ఉంటాయి అంటే ఆ షూట్స్ ఫైటింగ్ సీన్స్ అసలు సూపర్ ఉన్నాయి ఆ సినిమాలో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ హీరో గారి పర్ఫార్మెన్స్ ఏ హీరోయిన్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించండి హీరో గారి లుక్ కూడా చాలా బాగుంది క్లైమాక్స్ అమ్మవారి సీన్ ఎలా ఉంది అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సీన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సీన్ నుంచి ఏ చేసి సినిమా ఓవరాల్ గా రేటింగ్ 5 ఇవ్వాలని 4.5 ఇస్తాను చాలా బాగుంది మూవీ అయితే సినిమాలో పబ్జీ గేమ్స్ పెట్టారని అన్నారు కదా మొత్తం పబ్జీ గేమ్ అన్నట్టుంది ఇప్పుడు విక్రమ్ లోని లియోలోని ఎట్లా ఉంది సేమ్ ఆల్మోస్ట్ అట్లానే ఉంది ఒక బాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది చాలా చాలా బాగుంది హీరో గారి లుక్ ఎలా ఉంది ఆయన లుక్ ఎప్పుడు సూపర్ ఆయన చూస్తా ఉండిపోవచ్చు అలాగా ఇంకేం చెప్పక్క ఎందుకంటే అల్లు మాట్లాడి అరిసి గొంతుపోయిందా
అంటే మరి లోపల నాకు ముందే సినిమా చూస్తే మామూలుగా ఆగదనమాట. అరుస్తూనే ఉంటా, ప్రతి సీన్ కి అరుస్తూనే ఉన్నా, గుండు నిజంగా పోయింది. ఇప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళని తండేస్తుంది. మాస్ ధమాకా, అసలు సూపర్ మూవీ, అసలు కెవ్వు కేక. హీరో గారు లుక్ ఎలా ఉంది? ఆయన లుక్ ఎప్పుడు చెప్పాలండి సెపరేట్ గా, కేక అంతే. మాస్ బీజిఎం ఎలా ఉంది? చూడండి, ఇంకా నాకు షివరింగ్ తగ్గలేదు ఆయన బీజిఎం కి, అసలు వేరే లెవెల్. అసలు అది డైరెక్టర్ గారు వస్తుంది నాకు. ఇంకా గన్ ఫైట్స్ ఎక్కువ చూపించారు కదా, సో అందరూ పబ్జీ గేమ్ లాగా ఉందని అంటున్నారు, ఏమంటారు? దాన్ని మించిన అమ్మ మొగుడులా ఉందండి చెప్పాలంటే, పబ్జీకి మించిన దానిలో ఉంది. లాస్ట్ లో హైలైట్ ఉంటదండి అమ్మవారిది, అబ్బాబ్బా అదైతే చెప్పకూడదు, థియేటర్ లోనే చూడండి, పక్కా సూపర్ హిట్ మూవీ అయితే. రవితేజ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చా అంటే విక్రమార్కుడు కూడా ఉంది కదా, చెప్పలేము. ఇట్ గోయింగ్ టు బి. ఈగల్ మూవీ చూసా, లోపల వేరే లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్. అసలు ఫ్యాన్స్ అయితే సినిమా చూస్తే కోసుకుంటారు అనమాట, ఆ రేంజ్ లో ఉంది అనమాట. బీజిఎం అయితే బీజిఎం అరిపించాడు బ్రో. బీజిఎం అసలు హాల్ దద్దరిల్లిపోతుంది. ఆ యాక్షన్ సీన్స్ కి కరెక్ట్గా పర్ఫెక్ట్ గా బీజిఎం ఇచ్చాడు, చాలా బాగుంది. అసలు మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది అనమాట చూస్తుంటే. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఎంత క్లాసిక్ గా ఉందో స్క్రీన్, అంత మాస్ గా ఉంది పర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారు ఎలా ఉంది తీసిన విధానం? అసలు చాలా బాగా కేరింగ్ తీసుకున్నారు. మూవీ బాగుంది బ్రో. నాకు మెయిన్ నచ్చిన పాయింట్ ఏంటంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ రవితేజ స్టైల్ డిఫరెంట్ లుక్, ఆ గడ్డం లుక్ కానీ ఏమైనా ఉందా. నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్ట్, మూవీలో కాన్సెప్ట్ ఆ రాట్ల నుంచి గంగ తయారయ్యడం అయ్యా మరి ఘోరం. అండ్ బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ చూడు, అది పెద్ద ట్విస్ట్. ఇలాంటి ట్విస్ట్లకు మాత్రం కంపల్సరీ థియేటర్లకు వచ్చి చూడాల్సిన మంచి మూవీ ఇది. నా ఒపీనియన్ లో రవితేజ గారికి ఇది ఒక మంచి హిట్ మూవీ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్న కానీ పెద్దగా ఎవరైనా చూడొచ్చు, బల్గాటి లేదు. అండ్ అక్కడ ఏంటంటే మంచి ఎలిమెంట్ తో పాటు ఏంటంటే ఒక దిక్కు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మనకి చేనేత కార్మికుల గురించి, పట్టు వస్త్రాల గురించి మంచి విషయం ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా గన్ వైలెన్స్ మంచిది కాదు, ఇల్లీగల్ ఏవైతున్నాయి వీటిని కంట్రోల్ చేయాలా అనేసి ఒక మంచి మెసేజ్ తో పాటు మూవీ మాత్రం బాగా వచ్చింది. నా ఒపీనియన్ మంచిగా పక్కా వచ్చి థియేటర్ లో చూడాల్సిన మూవీ అనమాట. మామూలుగా లేదన్నా, సూపర్ ఉంది. చింపేసి నాకే చెప్పుకోవాలన్నట్టుంది. ఇంటర్వెల్ ఫైట్ ఎలా ఉంది అన్న? ఇంటర్వెల్ ప్రతి ఒక్క ఫైట్ వెంటకలు కూడా లేచినాయి నాకు. పబ్జీ గన్స్, ఆ గన్స్ అన్ని అలానే ఉన్నాయి అన్న, మామూలుగా లేదు. క్లైమాక్స్ అమ్మోరు బ్యాంక్ ఎలా పార్ట్ 2 ఉందన్న, దానికోసం కూడా వెయిట్ చేయాలని ఉంది నాకు. వచ్చే నెలలో పెడతా అట్లుంది. హీరోయిన్ యాక్టింగ్, హీరో గారు కానీ అనుపమ ఆమె ఎందుకు తెలియదు కానీ ఒక్కొక్కటి రివీల్ చేస్తున్నా, చాలా చేస్తుంది. కానీ ఆమెది కూడా ఒక క్యారెక్టర్ ఉంటే మా హీరో తోటి ఒక సాంగ్ తోటి ఏదైనా ఉంది కదా. లియో విక్రమ్ కన్నా బాగున్నాయి అంటారా కన్సీన్స్ అయితే? పిల్లనైతే కొంచెం సౌండ్ ఇప్పలేరు కానీ ఆ సౌండ్కి అయితే మేమైతే అల్లరి ఇంకా చాలా చేస్తున్నాం. సినిమా అయితే బాగుందన్న, ఈగల్ సినిమా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుందన్న. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్. మనకి రవితేజ యాక్షన్ మాత్రం ఇచ్చి పాడదగిన అనుకో. సినిమా మొత్తం యాక్షన్ అంటారు కదా, యాక్షన్ సినిమా ఇది, యాక్షన్ సినిమా. సార్ సూపర్ సార్, సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసింది సార్ రవితేజ అయితే మొత్తం. ఏం సినిమా సార్ ఇది. ఫస్ట్ సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా. ఆయనకి ఫస్ట్ సినిమాలో మొత్తం కామెడీ అని నవ్వుపిచ్చుడే చూపిస్తాడు, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక్కటి కూడా మ్యాచ్ లేదు సార్. డిఫరెంట్ రవితేజ అయినా చాలా బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ చూసినా ఏంది అసలు అర్థం కాలే, కానీ బాగా అనిపించింది. అరే చూడాలి అనిపించింది. ఇప్పుడే చూసిన ఈగల్ సినిమా మాత్రం మామూలు లేదు. అలా శ్రీ మాస్ మహారాజా ఏం గెటప్ అన్నా, కన్నులు పడతాడా ఒక్కరిద్దరు కాదు అసలు. ఇలాంటి సినిమా మాత్రం అసలు ఏంటో నా గన్నులు ఇట్లా కూడా ఏం చేస్తారా, ఒక్క గన్ను కాదు అసలు. నాకైతే సినిమా మాత్రం మస్తు వచ్చింది. నేనంటారా చాలా రోజులు మంచి మూవీ అనిపించింది. అసలు మాస్ మహారాజా గారు ఈ యాంగిల్ అసలు ఇట్లాంటి యుద్ధం చేస్తాడా, అసలు ఇట్లాంటి ఫైటింగ్ సీన్ చేస్తాడా, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన అనిపించింది. అంటే గన్నులని ఒక మంచి పనికే వాడాలంటే దేనికి బట్టి దానికి వాడితే చాలా ప్రాణాలు పోతాయి. దాని గురించి అయితే మంచి మెసేజ్ ఇచ్చిండు. రొమాన్స్ కి రొమాన్స్ ఉంది, సాంగ్స్ కి సాంగ్స్ ఉంది. కావ్య తాపర్ ఎంత హార్ట్ ఉందన్న ఒక సాంగ్ ఉంటే అన్న సెకండ్ హాఫ్ లో మాత్రం మామూలు ఉంటుందన్న. నాకైతే పిక్చర్ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఆ థాట్ అయినా, ఆ ఎలివేషన్స్ అయినా, గన్నులు వాడడం అయినా నీ డైరెక్టర్ లెక్క ఎవరు వాడలేరు. హీరోని మాత్రం మామూలు వాడలేదు. సినిమా మాత్రం సూపర్ అన్న.
రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్. భయ ఎప్పుడే ఈగల్ సినిమా చూసాను, ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి కావాలి గల్లు ఇప్పుడే చూసాయి సినిమా ఈగల్ వేరే లెవెల్ భయ. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది బామా, ఈ సినిమాలో ఉంది అను పామా భయ్యా. ఏంది భయ్యా ఒక్కొక్క షాట్ ఊరవేషన్స్, ఆ వేరియేషన్స్ ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది, ప్రతి షాట్ భయ్యా ఒక్కొక్కటి మైండ్ దొబ్బుతుంది భయ్యా. నిజంగా ఏంది భయ్యా అసలు ప్రతి ఒక్కరికి ఉంటుంది మైండ్ థింక్. ఏం తీసాడు మన కార్తిక్ బాబా, ఏంది భయ్యా సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా, ఫస్ట్ టు లాస్ట్ వరకు చూడండి, ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. ఏంది వేరియేషన్స్ భయ్యా, ఒక్కొక్కటి పూరా మాస్ ఉంది భయ్యా సినిమా మాత్రం. అయితే బిగ్గెస్ట్ కెరియర్ లో హిట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ప్రతి ఇంటికి వాడతారు బ్లాస్టర్, సినిమా పక్కా బ్లాక్ బస్టర్. అలా ఈగల్ సినిమా చూడడం జరిగింది, నాకైతే సినిమా బాగా నచ్చింది. ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, కానీ ఇది డిఫరెంట్ గా ఉంది. మన కార్తిక్ గారు చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ సీన్స్ పెట్టి, సెకండ్ హాఫ్ మనకి లవ్ స్టోరీ పెట్టి చాలా అద్భుతంగా పండించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, సినిమా అయితే చాలా అద్భుతం ఉంది. రవితేజ గారితో సినిమాలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ డీలా పండగడికి ఈ సినిమా మంచి పుషింగ్ అయితే ఇచ్చింది, చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, డైరెక్షన్ అయితే చాలా బాగుంది. కామెడీ అయితే అజయ్ ఘోష్ గారి కామెడీ, నవదీప్ తీసుకున్నటువంటి చిన్న సెంటిమెంటల్ కామెడీ చాలా అద్భుతంగా పండింది. సెకండ్ హాఫ్ అయితే రాబోతుంది కాబట్టి చాలా మంది ఎగ్జైటింగ్ ఉన్నారు. అంతా కూడా సినిమా ట్విస్టులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్ అయితే ఉన్నాయి సినిమాలో, 100% చూసిన వాళ్ళు చెప్తారు. రవితేజ గారి కెరీర్ లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే సినిమాకి 2.5 నుంచి 3 వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. అన్నా ఈగల్ కోసం ఈగర్లీ వెయిట్ చేసిన అన్న, ఇన్నాళ్ళకి నాకు అలా నెరవేరింది అనుకుంటున్నా. అంటే ఆ రేంజ్ లో ఉంది నా సినిమా మాత్రం, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే అన్న మూవీ మొత్తం 2 hours ఒక రేంజ్ అనుకుంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది అన్న. ఆ అమ్మవారి చేతిలో గన్స్ వచ్చేది, అది ట్విస్ట్ రివీల్ చేయాలో తెలియదు కానీ ఆ సీక్వెన్స్ మాత్రం మన టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటే నేను చూసిన సినిమాలో నాకు ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించలే. అంటే ఆ రేంజ్ లో ఉంది. మనం ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఉంటది అన్న. అంటే అసలు యాక్షన్ పార్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే గన్స్ అన్న, ఇప్పుడు ఈ మధ్య అందరూ ఉన్నాయి గన్స్ అని ఎలాగో అలా యూజ్ చేస్తున్నారు అన్న. కానీ ఇప్పుడు ఇంతకు ముందు చూసిన సినిమాల్లో లియో కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇవేవి కాకుండా అవి రెండుని కలిపి కూడా దానికి సరిపోయే దానికంటే ఎక్కువే తీసిండు అన్న సినిమా మాత్రం. సో అజయ్ ఘోష్ గారి కామెడీ ఉంటుంది అన్న, అది మాత్రం ఒక అంటే ఫస్ట్ హాఫ్ లో అజయ్ గారి ఘోష్ కామెడీగా ఒక రేంజ్ కి తీసుకెళ్తే నెక్స్ట్ యాక్షన్ పార్ట్ తోటి ఇంకా పైకి లేపుతాడు సినిమా మాత్రం. సో రవీణకు వచ్చిన బ్రేక్ తర్వాత ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ అంటారా రవితేజ గారికి? రవితేజ గారి హ్యాట్రిక్ కాదన్నా, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నా కానీ ధమాకా 100 కోట్లు కొట్టింది కదా, ఈగల్ మాత్రం 200 కోట్లు కొడుతుందనా. అంటే ఇన్ని రోజుల నుంచి ఈగల్ ఎందుకంటే ఆ రేంజ్ హిట్ పడుతుందనే ముందు నుంచి గెస్ చేసుకొని ఇచ్చారన్నా. సో నేను వ్యాలంటైన్స్ డే రోజు ఓయోకి వెళ్లకుండా సినిమాకి వచ్చిన అంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందో. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఫ్యామిలీ తోటి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. నాకైతే బాగా ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే పబ్జీ గేమ్ లో ఆడతారు కదా, గన్ ఎలా వాడతారు అనేది ఈ సినిమాలో చూపించారు. అసలు మనకి డైలాగ్ గన్ ఉండదు అనమాట, పబ్జీ ఆడేవారు అలాగా గన్ను కానీ కాలుస్తున్నాడు. అది అదైతే చాలా బెటర్ గా అనిపించింది అనమాట. మెయిన్ అసలు అమ్మవారు మధ్యలో లాస్ట్ క్లైమాక్స్ లో ఆ చేతులు లేపి ఇలా కాల్చడం మనకి విక్రమార్కుల్లో చూసాం రవితేజ గారిని కత్తితో పడడం. దీంట్లో కానీ ఏంటంటే డిష్యూ అని వస్తాయి అనమాట. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బెటర్ గానే ఉంది. ఏంటంటే ఎస్పెషల్ ఏంటంటే సినిమా ఆటోగ్రఫీ గురించి చెప్పాలన్నమాట. సినిమా ఆటోగ్రఫీ అయితే అసలుకి మనకి హాలీవుడ్ రేంజ్ లో తీసుకున్నాడు అనమాట. హాలీవుడ్ రేంజ్ లో మనకి ఎలా చూపిస్తారు యాక్షన్ సీన్స్ కానీ, అసలు ఫైట్ సీన్స్ కానీ, గన్ కల్చర్ కానీ ఆ విధంగా చూపించాడు. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. 1 man షో, 1 man ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. ఇరగ తీశాడు బ్రో. మెయిన్ అసలు నవదీప్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ అది కూడా చాలా బెటర్ గా ఉంది అనమాట. అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది బ్రో. ఓవరాల్ గా అయితే మూవీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది అనమాట. ఓవరాల్ గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట. గన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది అదే. ఏంటంటే గన్నులకి 50% లైసెన్స్ ఉంటే 50% లైసెన్స్ ఉండదు. లైసెన్స్ లేని వల్ల విధ్వంసం జరుగుతున్నదే కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే పీక్స్ అని చెప్పొచ్చు. రవితేజ గారికి ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. శివరాత్రి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ సినిమా ఈస్ గుడ్ అండి. నాట్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ ఎవరు ఫ్యాన్స్ కి, బట్ ఆల్సో కామన్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, ముసలి ముతక పిల్ల పితక అందరూ చూడే సినిమా. ఎక్కడ కూడా వల్గారిటీ లేదు, ఎక్కడ కూడా అశ్లీలత లేదు. ఎలా ఉందన్న ప్రతి సినిమాటోగ్రఫీ సూపర్. నేను చెప్తున్నా కదా, డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ తీయాల్సిన సినిమా ఆయన తెలుగులో తీసినాడు. ఒకవేళ పెద్ద క్యారెక్టర్ తీసుకెళ్తే వేరే రాష్ట్రం నుంచి తీసుకెళ్తే మట్టు సినిమా నిజంగా బ్లాక్ బస్టరే. సో ఈ శివరాత్రికి సినిమా ఏమిటి అంటే మన ఈగల్ రవితేజ గారి సినిమా నేను అంటాను. సినిమా సూపర్ అమ్మా. ఎవడన్నా పని మీద తీసే బుద్ధమే అన్న. ఈగల్ సినిమా అయితే వేరే లెవెల్ ఉందా. సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకు. అంటే ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్టోరీ ఇలా తీసుకెళ్లిపోతాడు అంటే మామూలుగా కాదన్న. ఈ సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫైటింగ్ సీన్లు కానీ, ఊరమా ఫైటింగ్ సీన్లు అన్ని చూస్తామన్నా. అంటే రవణని ఇప్పుడు వరకు చూసినదంతా పక్కన పెడితే ఈ సినిమాలో కొత్త రవణ చూస్తామన్నా. ఎందుకంటే రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ అంత ఆ రేంజ్ లో ఉన్నాయి. నాకు అంత బాగా అంటే అంత బాగా అనిపించిండు. సో అందరూ
అసలు మెసేజ్ లేదంటారు కదా, ఒక మంచి మెసేజ్ ఉంది. గన్స్ గురించి కానీ, ఆ స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఒక మంచి మెసేజ్ ఉంది. సో నాకు ఎందుకంటే అంత బాగా నచ్చింది. సో మీరు అందరికి చెప్తున్నా కదా, సో సినిమా చూడండి. నవదీప్ గారి రోల్ కూడా ఒక మంచి సపోర్టింగ్ రోల్ మంచిగా ఉంది. నెక్స్ట్ హీరోయిన్స్, మా ఇద్దరు హీరోయిన్స్ మామూలుగా కాదు భయ్య. హీరోయిన్స్ అంటే నాకు గుర్తొచ్చేది ఒకటి యాపిల్ పైనుంచి పడితే ఎవరైనా న్యూటన్ గుర్తొస్తాడు, కానీ ఇప్పటి నుంచి రవణ గుర్తొస్తాడు. అంటే ఇలా షూట్ చేసిన వెంటనే ఆ పైనాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటది. హీరోయిన్ పైనాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటది. ఆ సీన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఈరోజు పట్టుకుంటది యాపిల్ లో. సో వేరే లెవెల్ ఉంది. సో మీరందరూ చూడండి సినిమా. లాస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్లేను, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి చూడండి సినిమా. అంత ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఈగల్ సినిమా చూసిన, సినిమా అయితే సూపర్ ఉంది, బాగుంది సినిమా. అంటే యాక్షన్, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ కోరుకునే వాళ్ళకి మూవీ ఒక బూస్టర్ అన్నట్టు. పబ్జీ లవర్స్ కూడా మూవీ బాగా నచ్చుతుంది. ఆ లెవెల్ ఉంది మూవీ అయితే. నాకు అదే నచ్చింది. అమ్మవారు ఫైట్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, క్లైమాక్స్ ముందు ఆ ఫైట్ నాకు బాగా నచ్చింది. అమ్మవారు చేతులకి గన్స్ వస్తాయి. ఆ సినిమా ఫైట్ సీన్ మాకు బాగా నచ్చింది. అంటే నాకు యాక్షన్, ఎలివేషన్స్, సినిమా అంటే చాలా బాగా ఇష్టం. నాకైతే పర్సనల్ గా మూవీ అయితే బాగా నచ్చింది. నాకు ఇష్టము. రైతు అంటే డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ ఏమో కానీ బాగా చూపెట్టి ఎలివేషన్స్ పరంగా రైతర్ గారిని బాగా డిఫరెంట్ గా బాగా చూపెట్టారు డైరెక్టర్ గారు. పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, బాగా ఉంది. లవ్ స్టోరీ, ఆమె స్టోరీ టర్న్ ఓవర్ అవుతుంది. లవ్ స్టోరీ పరంగా బాగుంది. ఇద్దరి మధ్య చిన్న ఉంటది, బాగుంటది. అందరూ చూడొచ్చు మూవీ. అందరు చూడొచ్చు. యాక్షన్ అంటే అందరు అని చెప్పలేం కానీ యాక్షన్, ఎలివేషన్స్, ఫైట్ సీన్ కోరుకున్న వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఈగల్ ఎలా ఉంది? నాకైతే ఈగల్ సినిమా బాగా నచ్చింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూ, స్క్రీన్ ప్లే అండ్ రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, బీజిఎం ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ స్టార్టింగ్ లో చాలా మంది ఫస్ట్ ఆఫ్ స్లో అంటున్నారు. స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ, బట్ స్లోగా స్టార్ట్ అవుతూ కూడా నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది మూవీ అయితే మాత్రం. అలా రీచ్ అయినప్పుడు మనకి ఇంటర్వెల్ వరకు ఒక సీటచ్ మూవీ అన్నట్టు టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ ఒక మధ్యరాత్రి వేళ ఫైట్ ఏదైతే ఉంటుందో సెకండ్ హాఫ్ అదే హైలైట్. దాని తర్వాత క్లైమాక్స్ మనకి ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో స్టోరీ అర్థమైపోతుంది మనకి. ప్యూర్ రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ, బట్ కొద్దిగా డిఫరెంట్ పాయింట్ వేరు. స్టోరీ అయితే ప్రెడిక్టబుల్ వచ్చేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మనం ప్రెడిక్ట్ చేసేయచ్చు. సో ఏంటంటే ఇక్కడ రొటీన్ స్టోరీ తీసుకున్నా చూపించిన విధానం కానీ, జనాలు ఎంగేజ్ చేసిన విధానం కానీ చాలా బాగుంది మూవీలో. సో ఓవరాల్ గా మూవీ అయితే రవితేజ గారికి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.